देवं श्री पदान् सागनललिता श्रीविशाखान्वितां च हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नमः विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिनि नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणि निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणि वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जयो जयो श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद जयो जयो श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्वा नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयत् शृण्वतां स्वकदा कृष्णः पुण्यश्रवणकीर्तनः हृदयन्तस्थो हि अभद्राणि विधिनोति सुरस्वतां नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवये भगवत्युत्तमश्लोके भक्तिर्भवद्रष्टि कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः मूकं करोति वाचालं पङ्गुं लङ्घायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం హరే కృష్ణ మాతాజీ థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ అవకాశం ఇచ్చినందుకు హరే కృష్ణ దండవత్ ప్రణామ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. మామూలుగా మనము భాగవతం ప్రేయర్స్ అంటే ఆ 3 శ్లోకాలే, నష్టప్రాయేషు అభద్రేషు అవి ఉన్నాయి చూసారా, అవే చదవాలి. మామూలుగా చదివితే చదవచ్చు, సున్వతాం స్వకదాం కృష్ణ అవి చదవచ్చు. కానీ భాగవతం ఇన్వకేషన్ ప్రేయర్స్ అంటే అవి. మనం మామూలుగా మంగళాచరణ అంటే ఇప్పుడు మనం చూపించాం చూసారా, అది మంగళాచరణ అంటే అది. ఎందుకంటే మీరు ఇనిషియేషన్ కి వెళ్తున్నారు, ఇనిషియేషన్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు అడగచ్చు, మీరు భాగవతం చదువుతున్నారు చేస్తున్నారు అంటే భాగవతం ఇన్వకేషన్ ప్రేయర్స్ ఏంటి అని అడిగితే గనక చెప్పాల్సినవి అవి. మళ్ళా మంగళాచరణ ఏంటి అంటే ఇవి చెప్పాలి. ఓకే ఓకే మాతాజీ థ్యాంక్ యూ. మిగతా అంటే మీరు చెప్పిన శ్లోకాలన్నీ తప్పని కాదు, అవి కూడా చెప్పచ్చు. కానీ అవి మామూలుగా మనం ప్రేయర్స్ చేస్తాం చూసారా, అట్లా వస్తుందన్నమాట. సో లాస్ట్ వీక్ ఎక్కడి వరకు చదువుకున్నాం మనం, ఏమైనా గుర్తుందా ఎవరికన్నా? ఎక్కడి వరకు చదువుకున్నాము, ఏం చదువుకున్నాము? 11th మాతాజీ అవజానంతి మా మూఢ మానుషం తను మాస్టర్. ఏం చదువుకున్నాము అందులో? భగవంతుడి గురించి తెలుసుకున్నాం మాతాజీ. ఏం తెలుసుకున్నాం భగవంతుడి గురించి? భగవంతుడి గురించి తెలుసుకోలేక కొంతమంది మానవులు అవహేళన చేస్తూ ఉంటారు మాతాజీ. భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే భగవంతుడి గురించి శ్రద్ధ మరియు అసూయ లేకుండా ఉండటం, నమ్మకంగా ఫెయిత్ ఉండాలి మాతాజీ. భగవంతుడు ఆంతరిక శక్తి ద్వారా భగవంతుడు వస్తారు, ఆయన లీలలు చేస్తారు. ఎవరి కోసం అంటే మన భక్తుల కోసమే మాతాజీ. బ్రహ్మ సంహితలో ఆనందింపచేయడానికి. బ్రహ్మ సంహితలో కూడా ఉంది మాతాజీ, ఈశ్వర పరమ కృష్ణ అని శ్లోకం ఉంది కదా మాతాజీ. అది అంటే కృష్ణ కిందే అందరూ మిగతా దేవీ దేవతలు కూడా ఉన్నారు మాతాజీ. అంటే మనం ఒక వేలుకు నీళ్లు పోస్తే కనుక చెట్టు ఎలా పెద్దదయ్యి మహావృక్షం పళ్ళు కాయలు ఇస్తుందో అలాగే కూడా కృష్ణుడి కూడా అలాగా వస్తుంది. అంటే నాకు చెప్పడం రావట్లేదు మాతాజీ. కరెక్ట్. చెట్టు వేళ్ళకి నీళ్లు ఎలాగా పోస్తే మొత్తం అంతా నరిష్ అవుతూ ఉంటుందో అలాగే మనం వేరే దేవీ దేవతల్ని కాకుండా
ఆ, కృష్ణని పూజిస్తే గనక వాళ్ళందరినీ పూజించినట్టే అయిపోతుంది అనమాట. ఓకే. అలాగే అని మనం వేరే దేవీ దేవతలను పూజిస్తూ ఉంటే గనక కృష్ణుని పూజించినట్టు అవ్వదు. ఎలా అయితే మనం చెట్టుకి ఒక ఆకు గాని పండు గాని కాయ గాని పువ్వు గాని పూస్తే వాటి మీద నీళ్లు చల్లమతాంగా అది కాసేపు ఫ్రెష్ గా ఉంటుంది అంతే. ఆ నీళ్లు ఆరిపోయిన తర్వాత ఎట్లాగైతే ఇది అవుతుందో అలాగా చెప్తారనమాట. కాబట్టి చెట్టు మొదట్లో నీళ్లు పోస్తే మనకి చెట్టు మొత్తం ఇలా ఉన్నట్టుగానే మనం కృష్ణకి పూజ చేస్తే కనుక మిగతా అందరినీ పూజించినట్టే అవుతుంది అని. ఓకే, అవును. ఓకే. ఇంకెవరన్నా ఇంకా చెప్తారా? అంటే ఒక ఇంకెవరన్నా కంపెనీ ఒక కంపెనీలో ఒకరి కింద మనం ఎలా వర్క్ చేస్తాం, మన ఆ పైన వర్క్ అదే హెడ్ ఉంటారు కదా, ఆఫీస్ బాయ్ నుంచి స్టాఫ్ వరకు ఒక మేనేజర్ ఉంటారు మాతాజీ, హెడ్ ఉంటారు మాతాజీ. అలాగే మనకు అలాగే కృష్ణ భగవానుడు కూడా అంతే మాతాజీ. కృష్ణుడిని ఎవరు నియంత్రించలేరు. అంటే భగవంతుడు సత్తు చిత్తు ఆనంద రూపం గలవాడు. కాళింద్రి మీద భగవంతుడు ఎలా డ్యాన్స్ చేస్తున్నప్పుడు పాదముద్రలు పడతాయో అతనిలో ఉన్న అహంకారం నశించడానికే కాళింద్రి మీద కృష్ణ భగవాన్ ఎలా డాన్స్ చేసి పాదముద్రలు పడతాయి మాతాజీ. పడినప్పుడు అప్పుడు కాళింద్రి యొక్క అహంకారం నశించిపోతుంది మాతాజీ. అలాగే మన నాలుక మీద కూడా నిరంతరం హరినామం పలుకుతూ ఉండాలి. ఆ తర్వాత అర్జునుడు భగవంతుడికి విశ్వరూపం చూపిస్తాడు కదా మాత. ఆ విశ్వరూపం చూపించినప్పుడు అర్జునుడు, స్వామి ఇంకా చాలు నీ దివ్య రూపము, నీ యొక్క ద్విభుజ రూపం చూపించండి స్వామి ఇంకా అని అడుగుతారు మాతాజీ. మళ్ళీ తర్వాత ఇంద్రుడి యొక్క అహంకారం అణచివేయటానికే కృష్ణ భగవానుడు ఇవన్నీ లీలలు చేస్తారు మాతాజీ. అంటే గోవర్ధన పర్వతం ఎత్తడం కానీ, కాళింది దిగిన మాతాజీని ఇంకా ఉన్నాయి కానీ రాసుకోలేదు మాతాజీ అవి పేర్లు, సారీ. ఓకే నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఆచార్యులు చెప్పిన విధి విధానంలోనే భగవంతుడి గురించి తెలుసుకోవాలి మాతాజీ. ఆచార్యులు చెప్పిన విధి విధానంలోనే భగవంతుడి గురించి తెలుసుకోవాలి. సృష్టి లయ భగవంతుడి ద్వారానే వస్తాయి. కృష్ణుడు సామాన్య మానవుడు కాదు అని చెప్పడానికి కూడా భాగవతంలో 3.29.21లో అహం సర్వేషు భూతేషు భూతాత్మ వస్థిత కదా అనే శ్లోకం కూడా ఉంది మాతాజీ. 3 రకాల భవభక్తులు కూడా ఉంటారని చెప్పారు మాతాజీ. ఇక్కడ వరకు రాసుకున్నాను కొన్ని. మాతాజీ బాగా చెప్పారు. అలాగే భగవంతుడికి జన్మ ఉండదు అని చెప్పాము. ఆయన సృష్టి ఉన్నప్పుడు ఉన్నారు, సృష్టి మెయింటైన్ అవుతున్నప్పుడు ఉన్నారు, ప్రళయం వచ్చినప్పుడు ఉన్నారు. ప్రళయం వచ్చినప్పుడు అంతా మునిగిపోయినా సరే భగవంతుడు ఉన్నారు. దానికి ప్రామాణికం ఎక్కడ ఉంది అని అంటే భాగవతంలో 1.1.1లో చెప్తారు. ఏం చెప్తారు? జన్మాద్యస్యతః అని. అంటే ఆయనకి జన్మే లేదనమాట. జన్మ లేని వాళ్ళకి మరణం ఎట్లా ఉంటుంది అంటే భగవంతుడు అవతారాలు తీసుకొని వస్తూ ఉంటారు తప్పించి ఆయన పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం పొద్దున ఆఫీస్కి వెళ్తాము, సాయంత్రం వరకు మన టైం అయ్యే వరకు ఉంటామా? ఒక్కొక్కప్పుడు పని లేకపోతే 6 గంటలు ఎప్పుడవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాం. అయిపోయిన తర్వాత మనం ఎలా వెళ్ళిపోతాం? భగవంతుడు వచ్చి లీల చేసి ఆయన అయిపోగానే తన ధామానికి వెళ్ళిపోతూ ఉంటారనమాట. కానీ ఈ మోహంలో పడి ఉన్న వాళ్ళు ఏంటంటే భగవంతుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు అన్నమాట. చాలా బాగా చెప్పారు మాతాజీ, చాలా థ్యాంక్స్. ఇంకెవరన్నా కూడా చెప్తారా? నేను ఇదే ఫస్ట్ టైం మాతాజీ ఇలా చెప్పడం, ప్రిపేర్ అవ్వడం. అసలు మీ క్లాస్ ఒకటే మాతాజీ. సూపర్ మాతాజీ, బాగా చెప్పారు, నిజంగానే బాగా చెప్పారు. అయితే ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాము? ఎవరు నన్ను తెలుసుకోలేకపోతారు అని చెప్తున్నారు. ఎందుకు? అవజానంతి మా మూఢ, మీరు మూఢులు, జ్ఞానం లేకుండా ఉన్నారు. నన్ను ఆశ్రయిస్తే గనక మీరు అన్ని తెలుసుకోగలుగుతారు అని చెప్తున్నారు అనమాట. అలా తెలుసుకోలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏంటంటే భగవంతుణ్ణి సవ్యంగా తెలుసుకోలేకపోతున్నారు అని. ఇక్కడ ఇంకొక శ్లోకం ఉంది, 12వ శ్లోకం దీనికి ముందు. ఆ శ్లోకంలో కూడా చాలా బాగా చెప్తారు. అది ఒక్కసారి మనం చెప్పుకొని తర్వాత 13th శ్లోకంకి వెళ్తాము. అయితే ఇలాగ మోహంలో పడిపోయిన వాళ్ళట ఏం చేస్తారట?
దానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాస్తిక భావంతో వాళ్ళు ఏమంటారు, భగవంతుడు లేరు అని అంటూ ఉంటారు. ఆ నాస్తిక భావాలకి వాళ్ళు ఆకర్షితులైపోతూ ఉంటారు. అలాంటి భ్రాంతి స్థితిలో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ ముక్తికి సంబంధించిన ఇవి అనుకుంటూ ఉంటారు చూసారా, అలాంటివన్నీ వాళ్ళకి సంపాదించాలి అనుకున్నా కూడా అవన్నీ వ్యర్థం అయిపోతూ ఉంటాయట. అలాగే జ్ఞానం సంపాదించాలి ఇది అనుకుంటారు చూసారా, అవన్నీ కూడా వ్యర్థమైపోతూ ఉంటాయి. ఇక్కడ కృష్ణ రెండు రకాల వాళ్ళ గురించి చెప్తున్నారనమాట. ఒకళ్ళు కృష్ణ అంటే ఇష్టం ఉన్న వాళ్ళ గురించి, ఇంకొకళ్ళు కృష్ణ అంటే వాళ్ళకి తెలుసు కానీ ద్వేషం ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నారు అనమాట. ద్వేషం ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నారు. వాళ్ళలో ఎవరన్నా మనకు తెలుసా? శిశుపాలుడు, ఆ వాళ్ళందరూ భగవంతుడిని తలుచుకుంటున్నారు కానీ ఎలాగా, శత్రుత్వంతో. అలాగే మనకి ప్రహ్లాదుడు, ధ్రువ మహారాజు వీళ్ళందరూ ఎట్లా అంటే భగవంతుణ్ణి భక్తితోటి ప్రేమతోటి వాళ్ళు తలుచుకుంటున్నారు అనమాట. ఇలా కృష్ణ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, కృష్ణ అంటే ఇష్టం లేని వాళ్ళు కొంతమంది ఉన్నారనమాట. ఎవరైతే ఇష్టం ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, ప్రేమతోటి భగవంతుడికి సేవ చేస్తూ ఉంటారు. ఇలా శత్రుత్వం కల వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే భగవంతుడిని ఎప్పుడు నిందిస్తూ ఉంటారనమాట. ఆ నిందిస్తూ ఏం చేస్తారు వాళ్ళు, వాళ్ళకి ఇప్పుడు నాకు ఎవరన్నా అంటే ఇష్టం లేదనుకోండి, ఏం చేస్తాం, వాళ్ళ మీద కోపం ఉంటుంది. కోపం ఉంటుంది కాబట్టి ఏం చేస్తాం, వాళ్ళకి అపకారం చేస్తాం. సో అట్లాగే అన్నమాట, కృష్ణకి కూడా వీళ్ళు ఎప్పుడు అపకారం చేయాలని చూస్తూ ఉంటారు. కంసుడు, అవునా, కృష్ణ అంటే తెలీదు కానీ నేను చావడానికి కారణం ఆయనే కాబట్టి ఎంతమంది రాక్షసుల్ని పంపిస్తూ ఉంటారు కానీ కృష్ణని తలుచుకుంటూ ఉంటారు 24 గంటలు. అలాగా రావణుడు, రావణుడు కూడా అంతే కదా, సీతమ్మని ఎత్తుకొని వచ్చేస్తాడు. రాముడి గురించి మాట్లాడుకున్నా చేసుకున్నా ఏంటంటే అలాగా భగవంతుడి గురించి. అలాగే శిశుపాలుడు, శిశుపాలుడు కూడా ఏంటి, కృష్ణని నిందిస్తూ ఉంటారు. భగవంతుడు కాదు ఇది అది అని మాట్లాడుతూ ఉంటాడు. 100 తప్పులు చేస్తాడు, కృష్ణ ఎదుర్కొండా ఉన్న ఆయన చేతిలో చనిపోతారనమాట. అయితే ఇట్లా ఏంటంటే వీళ్ళు ముగ్గురు జయ విజయులు 3 అవతారాల్లో వచ్చారని చెప్పుకుంటున్నాం కదా మనం, గుర్తుందా? హిరణ్యాక్ష, హిరణ్యకశప, చెప్పండి, రావణ, కుంభకర్ణ, శిశుపాల, దంతవక్ర. సో ఇలా వాళ్ళు ఏంటంటే భగవంతుని చేతిలో చనిపోయి వాళ్ళు ముక్తి పొందుతూ ఉన్నారనమాట. ఇలాంటి వాళ్ళందరూ ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళందరూ ఇంచుమించుగా అలాంటి వాళ్ళే కదా, అవునా, వాళ్ళందరూ ముక్తి పొందుతూ ఉంటారు. అయితే కృష్ణ ఏంటంటే తన భక్తులైనా సరే అభక్తులైనా సరే ఎవరిని పార్షాలిటీతో చూడరు అనమాట. అందరికీ సమానమైన కరుణ పంచిస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఏ భావంతో చూస్తామో ఆ భావంతో మనకి కనిపిస్తారు భగవంతుడు. అలాగే పూతన, ఇది మీకు చెప్పలేదు లాస్ట్ వీక్, పూతన వస్తుంది కదా, పూతన ఎవరు తెలుసా మీకు? అంతకుముందు జన్మలో ఎవరు పూతన ఎవరో తెలుసా? సరే, పూతన ఎవరంటే కాదు, పూతన ఎవరంటే పంపిస్తాడు మాతాజీ తను. కంసుడు పంపిస్తాడు. మీకు వామన అవతారం గుర్తుందా? బలిచక్రవర్తి, బలిచక్రవర్తి యొక్క సోదరి అన్నమాట ఈవిడ. ఎప్పుడైతే వామనుడు వస్తాడో, వామనుడు వచ్చినప్పుడు అందరూ అక్కడ ఉంటారు కదా, ఆ సభలో ఉన్నప్పుడు వామనుడు చూడ్డానికి మరుగుజ్జులాగా ఉన్నా కూడా చాలా ముద్దు ముద్దుగా ఉంటాడనమాట. చిన్న గుండె వేసుకొని, అప్పుడే చిన్న పిల్లలకి ఒడుగు చేస్తూ ఉంటారు చూసారా, అట్లా ఉంటాడనమాట వామనుడు. ఆ తాటాకులతోటి చేసిన ఆ గొడుగు పట్టుకొని, మెళ్ళో జంజి వేసుకొని, కమండలం పట్టుకొని, కాళ్ళకి కర్రటి చెప్పులు వేసుకొని, చిన్న ఇది కట్టుకొని, అలాగా చాలా ముద్దుగా ఉంటాడు. బుగ్గలు వేసుకొని ఇట్లా ముద్దు ముద్దుగా ఉంటాడనమాట. అలా చూసేటప్పటికి ఆవిడ ఏమనుకుంటుందిట, అబ్బా ఇతను నా కొడుకైతే బాగుండు, నేను పాలిస్తాను అని చెప్పి అనుకుంటుందిట. సరేనా? అయితే మరి అలాగా పాలిస్తాను అని అనుకున్నది తల్లిలాగా ఉండాలి కదా, మరి రాక్షసిలాగా వచ్చి విషం తాగించాలని ఎందుకు అనుకుంది అంటే, ఎప్పుడైతే బలిచక్రవర్తికి 3 అడుగుల నేల అడిగిన తర్వాత తన రూపం వచ్చి త్రివిక్రమ రూపంలో వచ్చి వాళ్ళ అన్నని 3వ కాలు పెట్టి ఆయన పాతాళంలోకి తీసుకెళ్లిపోయాడో అప్పుడు కోపం వచ్చిందిట. వీడినా నేను కొడుకు అనుకోవాల్సింది, నిజంగానే వీడు నా కొడుకు అయ్యి ఉంటే విషం పెట్టి చంపేస్తాను అనుకుందిట. 2 రకాలుగా అనుకుంది. భగవంతుడు మనం కోరుకుంటే మనం చెప్తాం చూసారా, మనం కోరుకోవాలి భగవంతుడు శాంక్షన్ చేసేస్తాడు అని చెప్పేసి చెప్తాం కదా మనం ముందు చాప్టర్స్ లో చదువుకున్నాం. అలాగా ఆవిడ కోరుకుందిట. అందుకని చాలా అందమైన యువతిలాగా వచ్చిందిట. వచ్చి ఎప్పుడు కంసుడు పంపించాడు, కృష్ణుడిని చంపాలి కదా, అందుకని చాలా అందమైన యువతిలాగా వచ్చిందిట.
అక్కడ వచ్చినప్పుడు వాళ్ళందరూ చూసి ఏమనుకున్నారట, ఈవిడ ఇంద్రసభ నుంచి వచ్చిందా, ఏ గంధర్వ కన్య అయి ఉంటుందో, లేకపోతే అక్కడ ఉన్న రంభా ఊర్వశి మేనకలు ఎవరన్నానా అనుకున్నారట. వాళ్ళకంటే ఇంకా అందంగా ఉంటుంది ఎవరు, ఇంద్రుడి భార్య సచీదేవి కదా ఆవిడ పేరు. ఆవిడ ఇంకా బాగా అందంగా ఉంటుంది కదా, ఆవిడే ఉంటుందా అనుకున్నారట. ఈవిడ కంటే అందంగా ఇంకెవరు ఉంటారు, ఓ పార్వతీదేవి వచ్చిందేమో నిజంగానే మనల్ని అందరినీ కరుణించడానికి అని చెప్పి. ఆవిడ అంత అందంగా ఉండేటప్పటికీ వీళ్ళందరూ కూడా ఆవిడని చూసి మంత్రముగ్ధులైపోయినట్టుగా ఉన్నారట. నిజంగానే పార్వతీదేవి వచ్చిందా మా పుత్రుడిని ఆశీర్వదించడానికి అన్నట్టుగా. ఆవిడ అట్లాగే అందరికి చెప్పి లోపలికి వెళ్ళి కృష్ణాన్ని తీసుకొని అంటుందిట, పాలు పట్టారా మీరు పిల్లాడికి అసలు అని అడుగుతుందిట. కృష్ణ ఆవిడ వచ్చినప్పటి నుంచి కళ్ళు మూసుకొని ఉంటాడట. సో వచ్చి అడుగుతుందిట. ఇక ఆవిడకి ఏం చెప్పాలో తెలియదుట, ఎవరికి, యశోదమ్మకి. నేను పట్టిస్తాను తీ అని చెప్పేసి పిల్లాన్ని ఎత్తుకొని వెళ్తుందట. అప్పుడు కృష్ణ కళ్ళు మూసుకొని ఉంటారట. ఎందుకు, భగవంతుడి చూపు పడితే వాళ్ళు ఏంటంటే వాళ్ళ నిజ రూపానికి వచ్చేస్తారట. అందుకని కృష్ణ వాళ్ళు కళ్ళు మూసుకొని పడుకున్నారట. ఎప్పుడైతే తీసుకెళ్లి తన పాలు ఇవ్వడానికి పెట్టిందో తన ప్రాణాలు, 6 ప్రాణాలు, పంచ ప్రాణాలు అంటాను చూసారా, పంచ ప్రాణాలు మొత్తం జుర్రి తాగేసినట్టుగా చేసి ఆవిడ ప్రాణాలు తీసేశాడట కృష్ణ. సో అట్లాగే ఏంటంటే తర్వాత అందుకనే ఆయన కళ్ళు తెరిచాడు అనమాట. అందుకనే ఆవిడ నిజ రూపం వచ్చి 12 క్రోసుల ప్లేస్ వరకు ఆక్రమించి అక్కడ పడిపోయింది, తను చనిపోయి. అక్కడ కూడా ఏంటంటే కృష్ణుడిని ముట్టుకుంది, ఆవిడ స్తనాన్ని పానం చేశాడు కదా, అందుకని ఆవిడ దగ్గర శరీరం నుంచి మంచి స్మెల్ రావడం మొదలు పెట్టింట, పరిమరాలు వెదజల్లడం మొదలు పెట్టింట. ఒక రాక్షసి అయ్యి ఉండి కూడా అలాగా భగవంతుడు ఎవరినైనా సరే అలా ముక్తిని కావిచ్చేస్తూ ఉంటారు. అలాగే మనం వరాహ రూపంలో కూడా చెప్పుకున్నాం, గుర్తుందా? వరాహుణ్ణి ఏమి చేయలేదు, తన విద్యలన్నీ చూపించేస్తున్నాడు, ఇట్లా కొడుతున్నాడు, అవి తీసుకుంటున్నాడు, ఇవి తీసుకుంటున్నాడు, అన్ని చేస్తూ యుద్ధం చేస్తున్నాడు. చివరికి వరాహ భగవానుడు ఏం చేశాడు, లాగా ఒక్కటి కొట్టాడు అంతే, ఇట్లాగా ధడేల్మని పడిపోయినాడు. ఒక పెద్ద వాన తుఫాను వచ్చినప్పుడు పూకటి వేళ్లతోటి సహా, ఒక చెట్టు ఎలా అయితే వేళ్లతోటి సహా వచ్చి ఇట్లా పడిపోతుందో అలాగా పడిపోతాడట. ఎవరు, హిరణ్యాక్షుడు. సో అట్లాగా హిరణ్యాక్షుడు అలా పడిపోతాడట. ఆ పడిపోయినప్పుడు ఈ బ్రహ్మ వీళ్ళందరూ అక్కడ ఉంటారు కదా, వాళ్ళందరూ భగవంతుని మీద పూలవాన కురిపిస్తూ, ప్రభు నువ్వు ఇంకా ఎందుకు ఇంకా టైం వేస్ట్ చేస్తున్నావు, వాడిని నువ్వు ఒక దెబ్బతోటి చంపేయగలవు కదా, చంపేయని. కానీ వాళ్ళని చంపడానికి కూడా ఒక టైం అనేది ఉంది కదా, ఆ టైం రావాలి. ఆ టైం వచ్చేంత వరకు భగవంతుడు వెయిట్ చేసి ఆ టైం రాగానే చంపేస్తాడట. అయితే వీళ్ళందరూ, ఈ దేవీ దేవతలందరూ కూడా భగవంతుడి మీద పూలవానలు అన్ని కురిపించిన తర్వాత అక్కడ ఉంటే ఇంత మంచి పరిమళాలు వెదజల్లుతూ ఉంటుందట ఆ హిరణ్యాక్షుడి శరీరం. ఎందుకంటే భగవంతుడు తాకాడు కదా, అతన్ని తాకాడు కదా, అందుకని అన్నమాట. ఇంత ఏమి గొప్పతనమా అని చెప్పేసి శ్రీమద్ భాగవతంలో 3rd cantoలో బ్రహ్మదేవుడు వర్ణిస్తూ ఉంటాడనమాట. ఇంత గొప్పదా, మామూలుగా అయితే చనిపోయిన శరీరం ఎట్లా ఉంటుంది, ఇలాగా ఎండిపోయినట్టుగా అట్లా ఉంటుంది కదా, కానీ చాలా ఏమంటంటూ పరిమళాలు వెదజల్లుతూ చాలా ఫ్రెష్ గా ఉంటుందిట, మామూలుగా మనిషిలాగానే ఉంటుందట అతని బాడీ కూడా. సో దాని గురించి వర్ణన ఉంది శ్రీమద్ భాగవతంలో 3వ cantoలో ఉంది. బ్రహ్మదేవుడు పొగుడుతూ ఉంటాడనమాట. బ్రహ్మదేవుడు, మిగతా దేవతలు వాళ్ళందరూ పొగుడుతూ ఉంటారట, ఇతని అదృష్టం ఏం అదృష్టము, ఇలా ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటారట. అది భగవంతుడి యొక్క గొప్పతనం అన్నమాట. సో అట్లాగా భగవంతుడు తన శత్రువులనే కాదు, భక్తులనే కాదు, శత్రువుల్ని కూడా అలాగా ఏంటంటే కరుణిస్తూ ఉంటారు అని చెప్పి. తర్వాత ఇంకా ఏంటంటే భగవంతుడిని ఆపద్బాంధవుడు అంటారు. భగవంతుడు ఆపద్బాంధవుడు తన భక్తులకే కాదు అందరికి. ఎప్పుడైతే మనం కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడిని పిలుస్తాను చూసారా, అప్పుడు ఆయన వచ్చేస్తూ ఉంటారనమాట. ఇంకా భక్త వాత్సల్యుడు, ఆపద్బాంధవుడు, కరుణామయుడు, కృపా కటాక్షం ఇచ్చేవాడు, ఇవన్నీ కూడా భగవంతుని యొక్క లక్షణాలు అన్నమాట. ఈ లక్షణాలన్నీను ఆ భగవంతుని యొక్క ఆ గొప్పతనాన్ని ఈ ఆసూరి స్వభావం కలవాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారట. అందుకని ఏంటంటే వీళ్ళందరూ భగవంతుణ్ణి నిందిస్తూ ఉంటారు అని చెప్పి చెప్తారు. ఇది 12th శ్లోకంలోది. నాకు ఎందుకనో అది చదివి చేసినప్పుడు మీకు అందరికి చెప్పాలనిపించింది, మన దీనిలో లేదు, అయినా చెప్పాలనిపించింది కాబట్టి చెప్పాను. సో అయితే వీళ్ళందరూ అలా ఉంటారు, కానీ భగవంతుణ్ణి భక్తులు కొలుస్తారు అని అంటాం కదా, అయితే ఆ భక్తులు ఎలా ఉంటారు, వాళ్ళు ఎవరు అనే విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు. భగవద్గీతలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి ఎవరికన్నా తెలుసా? 700 శ్లోకాలు.
700. 700 శ్లోకాలు ఉన్నాయి కదా, ఏం డౌట్ లేదు కదా. సరే, ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 18 చాప్టర్స్ 18 మాతాజీ. chapters. 18లో సగం ఎంత? 9. 9. అందుకని ఈ చాప్టర్ పేరేంటి? పరమ గుహ్య. ధర్మ గుహ్య జ్ఞానం. జ్ఞానం. 700లో సగం ఎంత? 350. 350. భగవద్గీతలో 350 శ్లోకం ఏంటి? తెలియదు మాతాజీ, చూడాల్సింది. రేపు మీరు చూసి చెప్పండి, రేపు నాకు ఆన్సర్ చెప్పండి. నేను ఇప్పుడు చెప్తున్నాను, ఇది కరెక్టా కాదా మీరు నాకు కన్ఫర్మ్ చేయండి. 350 శ్లోకం ఇది ఇప్పుడు మనం చదువుకోబోయేది. మహాత్మా నస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రితాః భజంత్య అనన్య మనసో జ్ఞాత్వా భూతాది అవ్యయం. ఈ శ్లోకము 350 శ్లోకం. ఎలా చేస్తారంటే, ఒక్కొక్క చాప్టర్ లో ఎన్ని శ్లోకాలు ఉన్నాయో వేసుకోండి. 700 వస్తాయి కదా, ఆ వచ్చిన శ్లోకాల్లో ఏ శ్లోకం 350 శ్లోకం చూసుకోండి. అప్పుడు మీకు ఇది తెలుస్తుంది. సరేనా? హరి బోల్. Yes, Mataji. ఓకే మాతాజీ. రేపు ఇది మీకు హోంవర్క్. సో అయితే ఈ శ్లోకం ఏంటంటే, మహాత్ములు భక్తులు అని చెప్తున్నారు కదా, ఎవరు నన్ను ఆశ్రయిస్తారు అని చెప్పి అన్ని చెప్పారు. నా దగ్గరికి ఎవరు వస్తారు అని చెప్పారు, వాళ్ళు ఎలా ఉంటారు, ఏం చేస్తారు, అలాంటి వాళ్ళు ఎవరు అని చెప్పేసి భగవంతుడు ఇక్కడ చెప్తున్నారనమాట. మహాత్మా అని చెప్తున్నారు. శ్లోకం చదువుకుందాం. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్య అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. రిపీట్ చేయించాలా, చెప్తారా? హరే కృష్ణ మాతాజీ. చదువుతారా? చదువుతాను. ఎవరికన్నా రాదా రిపీట్ చేయమంటే చేయిస్తా. సరే చదవండి. రాని వాళ్ళకి చెప్తా. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరే కృష్ణ మాతాజీ. సూపర్. అందరూ చదవండి. హరే కృష్ణ మాతాజీ, చదవనా? చదవండి. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజన్నన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరే కృష్ణ మాతాజీ. భజంతి, అది భజంతి అనన్య మనసో. భజంతి అనన్య మనసో అని భజంత చదవండి. నన్య లేకపోతే భజంతి మనసు ఉంది మాతాజీడా. భజంతి భజంతి మనసో. అనన్య మనసో. ఓకే, భజంతి Next. అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరే కృష్ణ సూపర్. మాతాజీ. నెక్స్ట్ చదవండి, అందరు చదవండి. మహాత్మా హరే కృష్ణ మాతాజీ. ఒకరి తర్వాత ఒకరు చదవండి. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః భజంతి అనన్యో మనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరే కృష్ణ. భూతాది Mataji. చదవండి. Hare Krishna హరే కృష్ణ Mataji. చదవండి. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. థ్యాంక్ యూ మాతాజీ. సూపర్. హరే కృష్ణ మాతాజీ. చదవండి. మహాత్మనాస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. మహాత్మాంతు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరే కృష్ణ. నెక్స్ట్. హరే కృష్ణ. హరే మాతాజీ. హరే కృష్ణ. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంతి అనన్య మహాసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మహాత్మనస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా
భూతాదిమవ్యయం. నెక్స్ట్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చదువు. మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యన్య మనసో భజంతి అనన్య మనసో అనండి. అనన్య మనసో భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. చదువుతారా ఇంకెవరన్నా? హరే కృష్ణ మాతాజీ. చదవండి. మహాత్మానస్తు మాం పార్థాత్ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఇంకా హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నేను చదువుతాను. చదవండి మాతాజీ. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజన్యనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఇంకెవరన్నా చదువుతారా? సరే. ఇందులో మహాత్మా అంటున్నారు. మనకి మామూలుగా మహాత్మా అని ఎవరిని అంటాం మనం? గాంధీ మహాత్ముడిని అంటాం. భగవంతుడిని కూడా అంటాము. గొప్ప పని చేసే వాళ్ళని గొప్ప వాళ్ళని అంటాం. ఇంకా మనం వాడుక భాషలో కూడా ఉపయోగిస్తుంటాం కదా. మహాత్ములు అంటే ఋషులు, వాళ్ళని కూడా అంటాం కదా మాతాజీ. వాళ్ళని కూడా అంటాం. ఎవరన్నా మనకి అనుకోలేకుండా లేకపోతే మనం ఎక్స్పెక్ట్ చేయలేని పని చేస్తే కూడా వాళ్ళని అంట కదా, అరే నువ్వు మహాత్ముడు రా బాబు, నీలాగా ఎవడు చేయలేడు రా అని మనం మామూలుగా మాట్లాడతాం కదా. అవునా? అవును మాతాజీ. అవునా? సో ఇక్కడ మనకి భగవద్గీతలో మహాత్మ అంటే అసలు మీనింగ్ ఏంటి అనేది చెప్తున్నారు. ఇక నుంచి మనం ఈ మహాత్మ అనే వర్డ్ గురించి మీనింగ్ తెలుసుకున్న తర్వాత ఎవరిని పడితే వాళ్ళని మహాత్మ అని అనాలా వద్దా అని చెప్పి మనమే నిర్ణయం చేసుకోవాలి. ఈ శ్లోకం చదివి ఈ పర్ఫెక్ట్ అవన్నీ చదివిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఈ మహాత్ములు అనే వాళ్ళు ఏం చేస్తారట, నా గురించి ప్రార్థన చేస్తారు. వాళ్ళకి వేరే ఏమీ అవసరం ఉండదన్నమాట. అనన్య మనస భజంతి అనన్య మనస, నన్ను ప్రార్థిస్తూ ఉంటారు. అనన్య మనస అంటే వేరే ఏమీ ఆలోచన ఏమీ వాళ్ళకి ఏం పనులు ఉండవు. ఉత్త నన్ను ప్రార్థించడము పూజించడం తప్ప వాళ్ళకి వేరే పనులు ఉండవు. అలా నన్ను ఆశ్రయించి ఉంటారు వాళ్ళు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఎవరైనా చదవండి ఇది అనువాదం. చదవనా మాతాజీ? చదవండి ఎవరో ఒకరు. శ్రీల ప్రభుపాదకి ఓ పార్థ, భ్రాంత చిత్తులు కానటువంటి మహాత్ములు మాత్రము దైవీ ప్రకృతిని ఆశ్రయించి ఎందురు. వారు నన్ను ఆదియును అవ్యయుడును అగు దేవాది దేవునిగా నెరిగిండుటచే నా భక్తియుక్త సేవలో సంపూర్ణముగా నిమగ్నులై ఉందురు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఏంటంటే ఆది అంటున్నారు, అంటే భగవంతుడు ఆయనే ఆది. మనం క్రింద శ్లోకాల్లో చెప్పుకున్నాము, ప్రళయం వచ్చి వెళ్ళిపోయినా సరే భగవంతుడు ఉంటాడు. ఈ సృష్టి అంతా ఆది అయ్యే ముందు ఆయన ద్వారానే వస్తుంది అనమాట. నన్నే ఆదిను అవ్యయుడు అని అంటేనే ఖర్చు అయిపోకుండా ఉండడం అనమాట. అంటే దానికి అంతం లేనిది అని కూడా ఇంకో మాట వస్తుంది. అంటే వ్యయము అంటే ఖర్చు అవ్వడం, అవ్యయము అంటే ఖర్చు లేకపోవడం అనమాట. సో భగవంతుడికి అంతం అనేదే లేదనమాట. ఆయనే ఆది అంతము అన్ని ఆయనే అని చెప్పి తెలుసుకుని ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు భగవంతుని యొక్క భక్తి సేవలో ఉండి ఉంటారు అన్నమాట. అలాంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు మహాత్ములు అన్నమాట. వాళ్ళు ఏంటంటే ఈ మాయ ఉంది చూసారా, ఆ మాయలో వాళ్ళు ఉండరు. ఎప్పుడు నన్ను మాత్రమే ఆశ్రయించండి, నన్ను కాదు భగవంతుడిని, నన్ను మాత్రమే ఆశ్రయించి ఉంటారు అని ఇక్కడ కృష్ణ చెప్తున్నారు అనమాట అర్జునుడికి. సో ఇంకా ఏం చెప్తున్నారు అనేది మనం తెలుసుకుందాం. ఒకసారి ఈ ఫస్ట్ పార ఎవరన్నా చదవండి భాష్యం. మాతాజీ నన్ను చదవమంటారా? చదవండి మాతాజీ, ఎవరన్నా చదవండి. ఈ శ్లోకమున మహాత్ములైన వారి వర్ణనము స్పష్టంగా వసగబడినది. అంతకు పూర్వమే దైవీ ప్రకృతిలో స్థితిని పొంది యుండిటియే మహాత్ముల ప్రథమ లక్షణము. అతను ఎన్నడను భౌతిక ప్రకృతికి ఆధీనుడై ఉండడు. అది ఎట్లు సాధ్యమనేది విషయము
సప్తమాధ్యాయమునందు భగవద్గీత 7.14 ఇదివరకే ఇట్లు వివరించబడినది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని శరణు పొందినవాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి యొక్క ఆధీనము నుండి విముక్తుడవును. అది ఏ మహాత్ముని నిజమైన యోగ్యత. కనుక మానవుడు తన ఆత్మను దేవాది దేవునికి అర్పించినంతనే భౌతిక ప్రకృతి నియంత్రణ నుండి విముక్తుడగును అవునన్నది ప్రాథమిక సూత్రము. తటస్థ శక్తి అయిన జీవుడు భౌతిక శక్తి నియంత్రణ నుండి విడిపడినంతనే ఆధ్యాత్మిక ప్రకృతి పర్యవేక్షణ నందు ఉంచబడును. అట్టి ఆధ్యాత్మిక ప్రకృతి పర్యవేక్షణమే దైవీ ప్రకృతి లేక దివ్య ప్రకృతి అని పిలువబడుచున్నది. అనగా శ్రీకృష్ణ భగవానికి శరణు పొందిన ఆ విధంగా పురోగతి నొందినప్పుడు మానవుడు మహాత్ముడు అనే స్థితిని పొందగలడు. హరే కృష్ణ మాతాజీ. కంటిన్యూ చేయమంటారా? ఒక్క నిమిషం, ఇంకో తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? మహాత్ముడు అంటే ఏంటి? దానికి నేను ఇక్కడ వర్ణన ఇస్తున్నాను. ఈ శ్లోకంలో మహాత్మా అనే వర్డ్ ఉంది కదా, ఈ వర్డ్ కి వర్ణన చెప్తున్నాను, దానికి మీనింగ్ నేను చెప్తున్నాను అని చెప్తున్నారు. ఎవరు? శ్రీల ప్రభుపాద చెప్తున్నారు మనకి. సో అయితే ఏంటంటే దైవీ ప్రకృతి అని ఉంది. ఆ ప్రకృతిలో స్థితి పొందిన వాళ్ళ ఉండటమే మహాత్ముల యొక్క లక్షణం, ముఖ్య లక్షణం. ఆ మహాత్ములు ఎలా ఉంటారు, ఏం చేస్తూ ఉంటారు అనేది దాని ఇక్కడ గురించి చెప్తున్నారు అనమాట. మహాత్ముల యొక్క డెఫినేషన్, వాళ్ళు ఆ దైవీ ప్రకృతి స్థితిలో ఉంటారట, అది వాళ్ళ ప్రథమ లక్షణం. అలా ఉన్న వాళ్ళని మనం మహాత్ములు అనాలి, వేరే వాళ్ళని కాదు అని. వాళ్ళు ఎట్లా ఉంటారట అంటే మనం 7.14 లో చదువుకున్నాము. ఆ శ్లోకం ఏంటి? ఎవ్వరు కూడా మాయలో పడి ఉండరన్నమాట. దైవీ హేష గుణమై మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతం తరంతితే అంటారు. ఈ భౌతిక ప్రకృతికి సంబంధించిన ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో అది కూడా భగవంతుని యొక్క మాయ అన్నమాట. వాటిని దాటడం చాలా కష్టమై ఉంటుంది. అలాంటి దానికి వాళ్ళు పైగా దాటి ఉంటారట, అది మహాత్ముల యొక్క ప్రథమమైన లక్షణం. అర్థమైందా? ఆ మాయని దాటి ఉంటారు, అది వాళ్ళ ప్రథమ లక్షణం. అంటే ఏంటంటే భగవంతుణ్ణే శరణు పొంది వాళ్ళు ఏంటంటే ఈ భౌతిక ప్రకృతి అధీనం నుండి విముక్తులైపోతారు అన్నమాట. అలా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడికి శరణు పొంది ఆయనకే భక్తి చేస్తూ ఉంటారు, ఆయనకి అన్ని రకాలుగా భక్తి ఇవన్నీ చేస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ ఏంటి, వాళ్ళ ప్రథమ లక్షణం ఏంటంటే దైవీ ప్రకృతి స్థితిలో ఉండడము. ఇంకొకటి ఏంటంటే ఈ భౌతిక ప్రకృతి నియంత్రణ ఏవైతే ఉన్నాయో, ఆ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిపడి ఉండడము అనేది ముఖ్యమైన వాళ్ళకి సూత్రం అన్నమాట. అవి ఉన్న వాళ్ళు ఏంటంటే, అలా ఉన్న వాళ్ళు ఏంటంటే దైవీ ప్రకృతిలో ఉంటారు అని చెప్తారు. అలాంటి వాళ్ళని మహాత్ములు అంటారు. ఆ స్థితిలో ఉన్న వాళ్ళని మహాత్మా అని అంటారు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే మనం చెప్పుకోనేది, ఒక మహాత్ముడు ఎలా ఉంటారు అని అంటే ఈ వర్స్ లో భగవంతుడికి శరణు పొందాలి అన్నారు. భగవంతుడి శరణు పొందాలి అంటే కనుక ఏంటంటే మనం ఆయనని ఎలా చేరుకోవాలి, ఆయన ఎలా శరణు పొందాలి అనేది మనం ఎవరి ద్వారా అన్నా మనం నేర్చుకుంటాం. ఎలా నేర్చుకుంటాము? ఆల్రెడీ ఆయన శరణు పొంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా నేర్చుకుంటాం. అంతేనా? ఇప్పుడు మెడికల్ కాలేజ్లో చదవాలన్నా, ఇంజనీరింగ్ కాలేజ్లో చదవాలన్నా, స్కూల్లో చదవాలన్నా ఏంటంటే వాళ్ళు ఆ చదువు చదివి ఉండి, వాళ్ళు పరీక్షలు రాసి పాస్ అయ్యి ఉండి, వాళ్ళు మనకి చెప్పగలిగినంత టాలెంట్ అవి ఉన్న వాళ్ళ దగ్గర మనం నేర్చుకుంటాం. లేకపోతే అల్లటప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం నేర్చుకోం, ఎందుకంటే పాస్ అవ్వం కాబట్టి. అలాగే భగవంతుడి దగ్గర ఎవరైతే ఆల్రెడీ శరణు పొంది ఉన్నారో వాళ్ళ దగ్గర మనం శరణు తీసుకోవాలి. ఇప్పుడు అలాంటి భక్తుల్లో ఎవరు అంటేను మెయిన్ మనకు చెప్పాలంటే రాధారాణి అన్నమాట. అందరి భక్తుల్లోకి మనం ఒకసారి చెప్పుకున్నాం కదా, నారదుడు అందరి దగ్గరికి వెళ్ళి వస్తూ ఉంటాడు, చెప్పనా? గుర్తుందా? తర్వాత లాస్ట్ లో ఉద్ధవుడి దగ్గరికి వచ్చి యాదవులు అంటే యాదవులు కాదు అంటారు. అంతకుముందు పాండవుల దగ్గరికి వెళ్తే మేం కాదు, యాదవులతోటి 24 గంటలు ఉంటారని. తర్వాత మళ్ళీ యాదవుల దగ్గరికి వస్తే నేను కాదు, ఉద్ధవుడు ఎప్పుడు పట్టుకొని ఉంటాడు, ఉద్ధవుడు ఆయనలాగానే ఉంటాడు, ఆయనకి సన్నిహితమైన వాడు, వెళ్ళు అని చెప్పేసి ఉద్ధవుడి దగ్గరికి వెళ్తే నేను కాదు, అందరికంటే గొప్ప భక్తుడిని వ్రజధాంలో ఉన్న వాళ్ళు అని చెప్పంటారు. అక్కడ ఉన్న వాళ్ళల్లో గోపికలు అంటారు. ఆ గోపికల్లో మెయిన్ గోపి అనే రాధారాణి అసలు నిజమైన భక్తురాలుగా అంటారనమాట. సో రాధారాణి అన్నమాట. ఆవిడ ఎప్పుడు భగవంతుడి యొక్క శరణు పొంది ఉంటుందట. అందుకని ఏంటంటే ఆవిడ్ని అందరూ ఎలా అంటే, మనం ఎలా అంటాము, గురువు యొక్క గురువు అంటాం, అంతే కదా. గోపి భర్త పదు దాస దాసాను దాస అంటాం. సో అట్లా 7 సార్లు దాస దాసాను దాస అంట.
సో వాళ్ళ దాసుల యొక్క దాసుల యొక్క దాసుల యొక్క దాసులము అని చెప్పడం. సో గోపి భద్ర పది కమల అంటేను ఆయన పదకమలాన్ని ఎవరు తీసుకొని ఉన్నారు? గోపికలు. గోపికల యొక్క భద్ర అంటే భగవంతుడు అన్నమాట. ఆయన కృష్ణుడి యొక్క పాదాలను ఎవరు పట్టుకొని ఉన్నారంటే గోపికలు అన్నమాట. సో ఇట్లాగా వాళ్ళ ఆశ్రయంతో వాళ్ళ శరణు తీసుకొని ఉన్నారు కదా వాళ్ళతోటి. అయితే ఈ రాధారాణి టాప్ మోస్ట్ డివోటీగా చెప్తూ ఉంటారన్నమాట. ఇప్పుడు గురు పరంపరలో వస్తున్న వాళ్ళందరూ కూడా ఎట్లా అంటే వాళ్ళ భక్తుల యొక్క దాసుల యొక్క అట్లా వెళ్ళి వాళ్ళు ఆ పరంపర ద్వారా వాళ్ళు ఏంటంటే భగవంతుని యొక్క భక్తి చేస్తారు. అంటే వాళ్ళ అడుగు జాడల్లో నడుస్తూ వాళ్ళు ఆ భక్తి అనేది తీసుకొని వాళ్ళు భక్తి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు అలాగా నేర్చుకుంటూ ఉంటారు అని. అయితే భక్తులకి ఏంటంటే సర్వీస్ అంటే ఇంకా అంతే అన్నమాట. అంటే దేవుడికి సేవ చెయ్యాలి అని తప్పించి వాళ్ళకి వేరే ఇంక ఏమీ ఉండదు. మనసులో ఎలాగో ఏమీ ఉండదన్నమాట. సో ఇలాగా సర్వీస్ చేసి ఎవరు రాధారాణి పంపిస్తుంది అనమాట. ఆవిడ మీరు సేవ చెయ్యండి అని చెప్పేసి మనకి చేయించి మన చేత కృష్ణుని యొక్క కృపకి మనందరినీ పాత్రలను చేస్తుంది అంటారనమాట. కానీ చాలా మంది ఏంటంటారంటే ఈ మామూలుగా ఈ ప్రకృతి అన్నాం కదా, భౌతిక ప్రకృతి యొక్క ఆశ్రయంలోకి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే దుర్గాదేవిని ఆశ్రయిస్తూ ఉంటారనమాట. కానీ స్పిరిచువల్ వరల్డ్ లో ఆధ్యాత్మిక ప్రపంచంలో అందరూ రాధారాణిని ఇదిగా తీసుకొని ఆవిడని సేవిస్తూ ఉంటారనమాట. సో ఆవిడ మనకి కృష్ణుణ్ణి ఇస్తుంది అని చెప్పేసి చెప్తారు. సో ఇట్లాగా ఏం చేస్తారు, కొంతమంది అదృష్టవంతమైన వాళ్ళందరూ ఏం చేస్తారంటే తెలుసుకోగలిగిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు రాధారాణి శరణు పొంది రాధారాణి ద్వారా మనకి భగవంతుణ్ణి తీసుకుంటారనమాట. కృష్ణ ఎప్పుడైనా సరే మనము ఇందాక కూడా చెప్పుకున్నాం కదా, లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పుకున్నాము, భగవంతుడు చతుర్భుజ రూపంలోను వాటన్నిటికంటే ద్విభుజ రూపంలో పూజించడం అంటే భక్తులకి చాలా ఇష్టం అన్నమాట. ఆయన త్రిభంగి ఆకారంలో ఉండి చక్కగా ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు చూసారా, ఆ ద్విభుజ రూపం అంటే భక్తులు ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటారు. ఇలా మహాత్ములైన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పరంపరలో వస్తున్న వాళ్ళ దగ్గర దాసులుగా ఉంటూ వాళ్ళు భగవంతుణ్ణి ఎలా శరణు పొందాలి అని నేర్చుకొని చేస్తూ ఉంటారు. ఇంకా ఏం చేస్తారు వాళ్ళు, అనన్య మనస అన్నమాట. అంటే వేరే దేని మీద వాళ్ళ మనసు ఉండదు. భగవంతుడికి ఎలా శరణు పొందాలి, ఆయనకి సేవ చేయాలి తప్పించి వాళ్ళకి వేరే ఆలోచన కూడా ఉండదన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే మనము అలా వెళ్ళాలి అంటే గనక ఎలా ఉండాలి అంటే ఒక అసోసియేషన్ ఉండాలి. మనం చెప్తాం కదా భక్త సంఘం అని చెప్తాం. సో నారదుడు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం మనం అంతకు ముందు. నారదుడు ఎలా అయితే భక్తుల యొక్క సాంగత్యంలోకి, మహాభాగవతుల యొక్క సాంగత్యంలోకి, నేను చెప్పేది మామూలు భక్తులు అట్లా అని కాదు, మహాభాగవతుల యొక్క సాంగత్యంలోకి వచ్చి నారదుడు ఎలా అయితే గొప్ప భక్తుడు అవ్వగలిగాడో అలాగా మనందరం కూడా ఏంటంటే ఈ మహాత్ములు అనబడే వాళ్ళందరూ అలా భగవంతుణ్ణి అనన్య భక్తితోటి పూజిస్తూ వాళ్ళు భగవంతుని యొక్క భక్తులు అవుతారు. అప్పుడు వాళ్ళు అలాంటి వాళ్ళని మహాత్ములు అంటారు అని చెప్తున్నారు. సో అలా సాంగత్యంలో భక్తి చేస్తూ ఉంటారు అని చెప్పడం అన్నమాట దీని అర్థం. ఓకేనా? సే ఎస్ ఆర్ నో? మహాత్ములు అంటే నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎవరైనా చదవండి. నేను చదువుతాను మాతాజీ. చదవండి, ఎవరో ఒకరు చదవండి. నిస్సందేహముగా శ్రీకృష్ణుడే ఆది పురుషుడు మరియు సర్వకారణములకు కారణమని సంపూర్ణంగా. ఏది చదువుతున్నారు మాతాజీ? 13ది. 13వ శ్లోకంలో ఇక్కడ నేను చూపిస్తున్నా కదా, శ్రీకృష్ణుడు ఆది పురుషుడు, అది చదవండి. బుక్ లో చదువుతున్నాను మాతాజీ. చదవండి అయితే. నిస్సందేహంగా శ్రీకృష్ణుడే ఆది పురుషుడు మరియు కారణములకు కారణమని సంపూర్ణముగా ఎరిగి ఉండుట చేత మహాత్ముడైన వ్యక్తి తన మనసును పైన వేరే దాని మీద మరలింపడు అంతే ఉందా? ఉంది. వంటి శ్రీకృష్ణుని ఇతర రూపముల పట్ల ఆకర్షితులు కాకుండా కేవలం అతని ద్విభుజ పట్లనే ఆకర్షించబడును. వారెన్నడూను శ్రీకృష్ణుని ఇతర రూపముల పట్ల గాని ఇతర దేవతల పట్ల గాని మానవుల పట్ల గాని ఆకర్షింపబడరు. పూర్తి కృష్ణ చైతన్యంతో శ్రీకృష్ణుని మాత్రమే ధ్యానింతురు. కృష్ణ చైతన్యంలో వారెల్లప్పుడూ నిశ్చలమైన భగవత్ సేవలో నెలకొని ఉంటారు. హరే కృష్ణ.
సో మీకు ద్విభుజ రూపం ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, తెలుసా? భగవంతుడిది ద్విభుజ రూపం ఎలా ఉంటుందో తెలుసు కదా. నేను షేర్ చేస్తా ఉండండి. ద్విభుజం అంటే శంకు రెండు చక్రాలతో భుజాలు మాత్రమే మాతాజీ. శంకు చక్రాలతో ఉండేది చతుర్భుజ రూపం. ఓకే ఓకే, ద్విభుజ రూపం అంటే ఏంటంటే మురళి రెండు వాయిస్తూ హ్యాండ్స్ కృష్ణుడు. తోటి రెండు హ్యాండ్స్ తోటి మాత్రమే ఉంటారన్నమాట భగవంతుడు. దాన్ని కాళ్ళు ద్విభుజ ఒక రూపం. భంగిమలో ఉంటాయి మాతాజీ. కాళ్ళు వంకర పెట్టి నడుము అది వంకర త్రిభంగ, పెట్టి అది త్రిభంగ అంటారు కదా మాతాజీ. భంగి ఆకారం. చూడండి, కనిపిస్తుందా మీకు ద్విభుజ రూపం కృష్ణాది కదా. చూడండి, అర్జునుడు తన విరాట్ రూపం చూపించాడు భగవంతుడు. కానీ అర్జునుడు ఏం చెప్తున్నాడు, నాకు ఈ విరాట్ రూపం వద్దు. ఈ విరాట్ రూపంలో చూడండి, మనం 11వ చాప్టర్ లో చదువుకుంటాం, అనేక వక్త్రం, అనేక నేత్రం, అనేక బాహుం అని చెప్పి ఎన్ని బాహువులు, ఇన్ని ముఖాలు, ఇవన్నీ ఉన్నాయి కదా కళ్ళు. అవి కాదు, అది చూస్తుంటే నాకు ఇది అనిపిస్తుంది అంటే తర్వాత చతుర్భుజ రూపం చూపిస్తారనమాట. చతుర్భుజ రూపం చూపిస్తాను తర్వాత నాకు అవన్నీ వద్దు, నీ ద్విభుజ రూపం చూపించు అంటే భగవంతుడిది ఆయన ద్విభుజ రూపం చూపిస్తారనమాట. సో ఇది ఫస్ట్ చూపించే రూపం. చూడండి, ఇట్లా ఉన్నాడు భగవంతుడు. తర్వాత నాకు వద్దు అని చెప్తారు. భగవంతుడు ఏం చెప్తారు, శంఖ చక్ర గదా పద్మాలు ధరించినటువంటి చతుర్భుజ రూపాన్ని చూపిస్తారనమాట. తర్వాత చతుర్భుజ రూపాన్ని చూపిస్తే వద్దని చెప్తాడు. వద్దని చెప్పి నాకు అవన్నీ వద్దు అని చెప్పి అంటారు, చెప్తా ఉంటారు. మాతాజీ ఇందాక పెట్టిన ఒక ఫోటోలో ఉంది అర్జునుడు ఆయన ద్విజ వెనకాల చతుర్భుజంతో శంఖ చక్రాలతో ఇందాక పెట్టిన ఫోటోలు నేను పెట్టాను, ఎక్కడికి వెళ్ళిపోయినాయి. విష్ణుమూర్తి ఉంటారు కదా, ఈ ద్విభుజ రూపంలోనే ఇష్టపడతారు అనమాట. మాతాజీ ఇప్పుడు మన టెంపుల్స్ లో ఉండేది ద్విభుజ త్రిభంగ రూపం. అదేనా? త్రిభుజ ద్విభుజ రూపం. ఇది చూడండి, భక్తులు ఎవరు, ఇది చతుర్భుజ రూపం. శంఖ చక్ర గదా పద్మం. మనం ఇలా నుంచుంటే శంఖం అంటే లెఫ్ట్ హ్యాండ్ లో పైన చేతిలో ఉంటుంది అనమాట, ఇక్కడి నుంచి ఉంటుంది అది. అలాగే మనం చెప్పుకున్నాం చూసారా, కేశవ, నారాయణ, మాధవ, ఇవన్నీ కూడా ఈ చతుర్భుజ రూపంలో ఉంటాయి అన్నమాట. కాకపోతే ఈ శంఖము ఇక్కడికి ఉంటుంది, ఈ శంఖము ఒక రూపంలో, ఈ శంఖం ఇటు ఉంటుంది. అలాగా ఈ 4 ఇది కర్సర్ కనిపిస్తుంది కదా మీకు, ఈ శంఖము, చక్రము, గద, పద్మం, ఈ 4 ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చేంజ్ అవుతూ ఉంటాయి. చేంజ్ అవుతున్నప్పుడు అలా ఉంటుంది. ఇది నారాయణ రూపం, విష్ణువు రూపం. ఇది ఎవరు గుర్తుపట్టారా, వీళ్ళిద్దరు ఎవరు? మాతాజీ వాసుదేవ్, దేవకి వసుదేవులు. భగవంతుడు ఇలా చతుర్భుజ రూపంలో వస్తే, నిన్ను పిల్లాడిగా చూడాలనుకుంటున్నాం, మేము పెంచుకోవాలనుకున్నాం కదా, మాకు ఈ రూపం వద్దు, మాకు చిన్న బాలుడిగా అంటే అప్పుడు ఆయన ఆ రూపాన్ని వదిలిపెట్టి భక్తుడిగా చిన్న బాలుడిలాగా వచ్చేసి ద్విభుజ రూపంలో వస్తారనమాట. అర్జునుడు కూడా అంతే. అర్జునుడు కూడా ఈ రూపం చూపిస్తే ఫస్ట్ ఇందాక మనం చూసిన విశ్వరూపం చూపిస్తారు, దాన్నే విరాట్ రూపం అని కూడా అంటారు. ఆ విరాట్ రూపం కాదు అంటే ఈ భౌతిక ప్రకృతి యొక్క రూపం అన్నమాట విరాట్ రూపం, విశ్వరూపం అంటే. సో ఆ రూపం వద్దు, నాకు చూస్తానికే భయంగా ఉంది, నువ్వు చక్కగా ఉన్న ఈ ద్విభుజ రూపంలో దర్శనం ఇవ్వు అని చెప్పి అడిగితే ఇప్పుడు ద్విభుజ రూపంలో భగవంతుడు దర్శనం ఇస్తాడనమాట. ఎంత అందంగా ఉన్నాడు చూసారా కృష్ణ ఇక్కడ. సో ఇట్లాగా మురళి పెట్టుకొని చక్కగా ద్విభుజ రూపంలో ఉంటారన్నమాట. ఈ రూపం అంటేనే భక్తులు ఇష్టపడుతూ ఉంటారు, అదే ఆనందకరంగా ఉంటుంది అని చెప్పేసి ఆ రూపాన్ని వాళ్ళందరూ ప్రార్థిస్తుంటారు, ధ్యానిస్తూ ఉంటారు అనమాట. సో ఈ మహాత్ములు అనే వాళ్ళు కూడా ఏంటంటే భగవంతుని యొక్క ఈ ద్విభుజ రూపం ఏదైతే ఉందో, ద్విభుజ అంటే ద్వి అంటే 2, భుజ అంటే 2 భుజాలన్నమాట. ఈ ద్విభుజ రూపంలో భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారు అని చెప్పేసి అదే మనం ఇక్కడ చదువుకున్నాం. సో ఈ ద్విభుజ రూపం అనేదే భక్తులని ఆకర్షిస్తూ ఉంటుందట.
అందుకని అందరూ కృష్ణుని యొక్క వేరే ఏ ఇతర రూపాల పట్ల అయినా కూడా వాళ్ళకి అంత ఇది ఉండదు. కానీ ఈ కృష్ణుని రూపం, ద్విభుజ రూపం చూస్తే గనక మానవులు, దేవతలు అందరూ కూడా భగవంతుడికి ఆకర్షితులు అవుతారట. అందుకని కృష్ణ అంటే ఏంటి? ఆల్ అట్రాక్టివ్. ఆయన ఈ ద్విభుజ రూపంతో అందరినీ అట్రాక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. సో మనం కృష్ణ కాన్షియస్ లో మనం అందరం కూడా భగవంతుని యొక్క ఈ ద్విభుజ రూపాన్ని మాత్రమే మనము ప్రార్థిస్తూ ఉంటాము అని చెబుతూ, అలాగా చేస్తూ ఉంటే వాళ్ళు 24 గంటలు భగవంతుని యొక్క సేవలో నెలకొని ఉంటారట. అది భగవంతుని యొక్క ద్విభుజ రూపం. ఓకేనా? హరి బోల్. మాతాజీ. ఎస్ మాతాజీ. సో ఇప్పుడు మనం మహాత్మా అంటే ఏం తెలుసుకున్నాము. కాబట్టి మనం మామూలుగా మాట్లాడేటప్పుడు కూడా ఎవరినన్నా మహాత్మా అని చెప్పద్దన్నమాట. ఎవరైతే కృష్ణ భక్తిలో ఉంటూ వాళ్ళు అంతా కృష్ణ అనన్య భక్తిలో ఉంటూ ఉంటారో, మనసుతోటి ఉంటారో వాళ్ళని మహాత్ములు అని అంటాం అన్నమాట. ఇక్కడ వరకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఎవరికన్నా? ఏమన్నా అర్థం కాలేదా? సరిపోదు. ఎవరు ఏమనుకోరు. ఎవరికన్నా డౌట్స్ ఉంటే కనుక అడగండి. సిల్లీగా ఉన్నాయా అలా అని కూడా ఆలోచించొద్దు. మీకు ఏమన్నా అర్థం కాకపోతే అడగండి. అయితే అందరికీ అర్థమైంది కదా? హరే కృష్ణ మాతాజీ, నాకు ఒక డౌట్ ఉన్నది. చెప్పండి మాతాజీ. హిరణ్యకశు జై విజయులు 3 సార్లు వస్తారు కదా, సెకండ్ థర్డ్ ఏంటి? ఫస్ట్ది హిరణ్యాక్ష హిరణ్యకశిపుడు, రెండోది రావణ కుంభకర్ణుడు, మూడోది శిశుపాల దంతవక్తుడు. ఆ 3 రూపాల్లో వస్తారు. వాళ్ళని ముక్తి పంపిస్తారు. పైగా ఏంటంటే వాళ్ళు 3 జన్మలు మేము తీసుకొని ఉంటాము. ఆ శాపం ఉంటుంది కదా. మనకి చతుష్కుమారులు వైకుంఠంలో 7 ద్వారాలు ఉంటాయి తెలుసా? వైకుంఠంలో 7 ద్వారాలు. వైకుంఠానికి 7 ద్వారాలు ఉంటాయి. అయితే 6 ద్వారాలు నడిచి వచ్చేస్తారు వాళ్ళు. ఎవరు? చతుష్కుమారులు. వచ్చిన తర్వాత 7వ ద్వారం తర్వాత అక్కడికి వచ్చేటప్పటికి జై విజయులు ఇద్దరు ఉంటారనమాట. వీళ్ళు ఆ 6 ద్వారాలు దాటి ఎలా వచ్చారు? వీళ్ళు చిన్న పిల్లల్లాగా ఉన్నారు. చూస్తుంటే వాళ్ళు పెద్ద జ్ఞానుల్లాగా కూడా కనిపించరు అనమాట మామూలుగా. అయితే ఇంత చిన్న పిల్లలు ఎవరో పిల్లలు బట్టలు లేకుండా పరిగెత్తుకొని వస్తుంటే మనం ఆపమా? సో అట్లాగే జై విజయులు కూడా ఆపుతారనమాట. మేము ఇంత పెద్ద భాగవతులం, మమ్మల్ని ఆపేస్తావా అని చెప్పేసి వాళ్ళకి కోపం వస్తుంది అనమాట. ఎలా అయితే ఈ లక్షణాలన్నీ అలా ఆపడము, అనుమాన పడడం అంటే మనకి భూలోకంలో ఉంటాయట. అలాగా ఉన్నారు కాబట్టి మీరు భూలోకంలో అలా రాక్షసులుగా పుట్టండి అని చెప్పేసి వాళ్ళు చెప్పిస్తారు. ఇప్పుడు భగవంతుడు స్వయంగా వస్తారనమాట బయటకు వచ్చి. దీని గురించిన వర్ణన భాగవతంలో చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే మనం ఏమంటాము, మన పిల్లలు కానీ ఎవరైనా తప్పు చేస్తే గనక దానికి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైతే అండర్ వాళ్ళు పనిచేస్తున్నారో వాళ్ళని. ఇప్పుడు ఒక ఆఫీస్ లో అనుకోండి, వాళ్ళు ఇండీసెంట్ గా బిహేవ్ చేసినా ఏమన్నా చేసినా గానీ బాస్ ది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అలాగే మన పని వాళ్ళు కానీ ఎవరన్నా చేసినా ఆ యజమానిది ఉంటుంది అనమాట. పిల్లలు తప్పులు చేస్తే తల్లిదండ్రులు వాళ్ళకి రెస్పాన్సిబుల్ గా. అలాగే ఇప్పుడు భగవంతుడు ఏం చేస్తారంటే, విష్ణుమూర్తి ఆయన బయటకు వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ నా ద్వారపాలకులు, వీళ్ళిద్దరూ చేసిన దానికి, తప్పు చేసిన దానికి నేనే రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి క్షమించమని అడుగుతారు. క్షమించమని అడిగేటప్పటికి ఈ లోపలే భగవంతుడు బయటకు వస్తూనే ఆయన పాదాల దగ్గర ఉన్న తులసి దళాల వాసనకి వీళ్ళు అంతకుముందు నిరాకరదాల్లో ఉన్న వాళ్ళు కాస్త భగవంతుని యొక్క భక్తులుగా మారిపోతారనమాట. వాళ్ళు తర్వాత భగవంతుడు వాళ్ళని సారీ చెప్పి వీళ్ళని పంపించేస్తారు. ఎట్లా? ఆ 3 లాగా ఉండండి అని చెప్పేసి వాళ్ళకి మూడు జన్మల్లో మీరు అలాగా రాక్షసులుగా పుడతారు. పుట్టిన తర్వాత నా చేతులని మీరు వధించబడి తర్వాత మీ ధామానికి, మీరు ఉండే ప్లేస్ కి మీరు వచ్చేస్తారని చెప్పి వాళ్ళకి వరం ఇస్తారనమాట. సో ఇట్లాగా మనము మన స్క్రిప్చర్స్ మనం చదువుతూ ఉంటాం చూసారా, మన పురాణాలు కానీ భాగవతం, భగవద్గీత అవి చదువుతున్నప్పుడు మనం అన్ని మన జీవితానికి సంబంధించినవి వాటిల్లో ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనం ఏదో నేర్చుకున్నామా అని కాదు, కానీ దాన్ని మన కోణంలో పెట్టుకొని మనం ఆలోచించుకొని చదివితే కరెక్ట్ గా మనకి అర్థమవుతాయి అన్నమాట. ఓకేనా? ఈ శ్లోకం ఇంకా బాగుంటుంది. మీరు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు.
బాగుంది సరే. మాతాజీ. హరే సో మహాత్ములు అంటే ఎవరు తెలుసుకున్నాం. వాళ్ళు ఏం చేస్తారని చెప్పుకున్నాం కదా. వాళ్ళు అంత గొప్ప భక్తులుగా ఎలా అయ్యారు అనేది నెక్స్ట్ శ్లోకం అన్నమాట. ఇది 9.14. ఇది కూడా చాలా మంచి శ్లోకం. అసలు భగవద్గీతలో మనం చెప్పేవన్నీ కూడా నేర్చుకునేవన్నీ చాలా మంచి శ్లోకాలే మనం నేర్చుకుంటూ ఉంటాం. కానీ ఒక్కొక్క శ్లోకంలోనూ మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే టేక్ హోమ్ పాయింట్స్ అంటాం. మనం పంచతంత్ర స్టోరీల్లో వాటిల్లో చదువుకున్నప్పుడు వాటి మోరల్ ఏంటి అని, అంటే నీతి అని అంటాం చేస్తారా. ఆ నీతి మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే భగవద్గీతలో కూడా అంతే అన్నమాట. మనం ఏం పాయింట్స్ నేర్చుకుంటున్నాం దాన్ని మన జీవితంలో ఎలా అన్వయింపజేయాలి, అంటే మనం ఎలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనం ఉపయోగించాలి అనేవి మనం నేర్చుకుంటూ ఉంటాం. సో ఈ మహాత్ములు అనేవాళ్ళు అంత గొప్పగా ఎలా అయ్యారట అంటే, అలా అయ్యారు అంటే ఏం చేసి అంత గొప్ప వాళ్ళు అయ్యారు. అలా మహాత్ములు ఆ దైవీ ప్రకృతిని ఆశ్రయించి వాళ్ళు అలా గొప్పగా ఎలా అయ్యారు అని చెప్పేది ఈ శ్లోకం. కంటిన్యూ చేద్దామా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే రేపు చెప్పుకోండి. హరి బోల్. డౌట్లు ఏం లేవు మాతాజీ. మీరు కంటిన్యూ చేద్దామంటే కూడా చెప్పట్లేదు మీరెవరు. చేద్దాం మాతాజీ. రేపు చేయండి. సో నేను ఇద్దరు ఎగ్జాంపుల్స్ చెప్తాను, చెప్పి మనం స్టాప్ చేద్దాం. వీళ్ళు ఏం చేస్తారటంటే, ఒకటి శ్లోకం తీసేస్తాను. వీళ్ళు ఏం చేస్తారటంటే భగవంతుని యొక్క మహిమల్ని కీర్తిస్తూ ఉంటారట. ఎల్లప్పుడూ భగవంతుని యొక్క కీర్తనలు అంటే ఆయన యొక్క మహిమలన్నీ కీర్తిస్తూ ఉంటారు. ఒకటి. రెండోది వచ్చి వాళ్ళు దృఢ నిశ్చయంతో ఉంటారనమాట. ఫుల్ డిటర్మినేషన్ తోటి ఉంటారు. ఏంటి, మనం కృష్ణుని భక్తిలో చేసాము, వేరే వాళ్ళు వచ్చి ఏం పలకరించినా డిస్టర్బ్ చేసినా వాళ్ళు మనం వెళ్ళదు. ఎందుకు? మన గోల్ ఏంటి? భగవంతుని చేరాలి. రెండు. మూడేది ఏంటంటే వాళ్ళు నా ముందు నమస్కరిస్తూ ఉంటారు. అంటే భగవంతుడి ముందు వాళ్ళు నమస్కరిస్తూ ఉంటారట. నమస్కరిస్తూ ఏం చేస్తారట? నాలుగోది, నిత్యం భగవంతుని భక్తితోటి ఆయన్ని పూజ చేస్తూ ఉంటారు. ఈ 4 రకాలు చేస్తూ ఉంటారట మహాత్ములు అనేవాళ్ళు. ఇద్దరు ఎగ్జాంపుల్స్ చెప్తాను. నేను మళ్ళీ రేపు క్వశ్చన్స్ అడుగుతాను. మీరు ಎಲ್ಲರೂ నన్ను అడగట్లేదు కదా, నేను రేపు మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. ఒకళ్ళు మనకి ఎవరన్నా తెలుసా బాగా ఎల్లప్పుడూ భగవంతుడి నామాన్నే స్మరిస్తూ ఉంటారు? నారద మహర్షి, ప్రహ్లాదుడు. సూపర్ సూపర్. ప్రహ్లాదుడు తన తండ్రి, సొంత తండ్రి అయ్యుండి భగవంతుడి నామాన్ని స్మరిస్తూ ఉన్నా సరే, ఎన్ని రకాల కష్టాలు పెట్టినా సరే ఆయన ఒక్కసారి కూడా మంటల్లో తోసేస్తే కాలిపోతానని చెప్పి భగవంతుడి నామాన్ని చెప్పడం ఆపేయలేదు. పాములతోటి కరిపిస్తుంటేను అమ్మో అవి కరిచేస్తాయని చెప్పి భగవంతుడి నామాన్ని అనడం ఆపేయలేదు. ఆయన్ని భజించడము, నమస్కరించడము, పూజించడము ఆపలేదు. కరెక్టేనా? ఎన్నో రకాల చేశాడు, అయినా సరే ఆపలేదు. సో ప్రహ్లాద్ మహారాజ్. ఇంకొకళ్ళు మన గోస్వాముల గురించి చెప్పుకుందాం. గోస్వామిల్లో రఘునాథ్ దాస్ గోస్వామి అని ఒక గొప్ప గోస్వామి ఉన్నారు. ఆయన ఏంటిటంటే భగవంతుడి నామాన్ని ఎట్లా జపిస్తూ ఉంటారటంటే ఆయనకి ఎండ తెలీదు, వాన తెలీదు, వేడి చలి ఏమీ తెలియదట. మీకు పిక్చర్ చూపిస్తా ఉండండి. ఆయన అలా చేస్తూ ఉంటే రాధారాణి వచ్చి ఏం చేస్తుందట తెలుసా? ఆయనకి తల మీద కొంగు పట్టి ఇలా షేడ్ పడుతుంది రాధారాణి. అంత గొప్ప భక్తులు అన్నమాట మన గోస్వామిలు కూడా. ఒక్క నిమిషం చూపిస్తాను. మాతాజీ హరిదాస్ ఠాకూర్ కూడా చెప్పుకోవచ్చు కదా కీర్తించడానికి. హరిదాస్ ఠాకూర్ ని చెప్పుకోవచ్చు, కానీ ఆయన్ని కూడా చెప్పుకోవచ్చు. భక్తులు, భగవంతుని భక్తులు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా. కానీ ఇక్కడ ఏంటంటే స్వయంగా రాధారాణి కృష్ణ వచ్చి వాళ్ళకి సేవ చేస్తున్నారు ఆ గోస్వాములకి. సరేనా? ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. రఘునాథ్ భట్టనా? రఘునాథ్ దాస్ గోస్వామి. పిక్చర్ చూడండి, మీకు చూపిస్తాను నేను. ఇది మీకు తెలుస్తుందా? అసలు ఆ నీళ్ళ దగ్గర వాటి దగ్గర కూర్చొని అడవిలో ప్రార్థన చేస్తుంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆయన చేస్తున్న పని ఇదే. అక్కడ ఆయన కూర్చున్న చోట నీళ్లలో పులులు అవన్నీ నీళ్లు తాగడానికి వస్తాయట. మామూలుగా జింకలు నెమళ్ళు ఉండడం అంటే సహజం, కానీ పులులు వచ్చి నీళ్లు తాగుతూ ఉంటే ఇక్కడ వెనకాల కృష్ణ ఉన్నారు చూడండి.
ఇంకొక పిక్చర్ ఉండాలి, అది అందులో కర్ర పుచ్చుకొని నుంచి ఉంటాడు అనమాట కృష్ణ. అంటే ఈ పులులు వాటన్నిటి నుంచి ఈయనను రక్షించడానికి కర్ర పట్టుకొని నుంచి ఉంటాడట కృష్ణ. ఈ రాధారాణి చూడండి ఏం చేస్తుంది, పళ్ళు పెట్టి ఆయన ఎండ పడకుండా ఆయనకి పళ్ళు పడుతుంది రాధారాణి. సో ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళని మహాత్ములు అంటారనమాట. ఇలా వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇదిగో ఆయన చేస్తున్న పని ఇది, భగవంతుడి నామాన్ని స్మరిస్తూ పక్కన ఏ పులులు వచ్చినాయో ఆ సింహాలు వచ్చినాయో నన్ను తినిపోతాయో ఏమీ లేదు. అలా చేస్తూ ఉంటే ఈ పులులు అక్కడ నీళ్లు తాగడానికి వచ్చినా అవి పిల్లుల్లాగానే వెళ్ళిపోతాయి అనమాట. కృష్ణ రెడీగా పట్టుకొని నుంచున్నారు. ఏమో తెలియదు కదా, క్రూర జంతువులు ఎట్లా ఉంటాయో తెలియదు కదా. సో అట్లాగా మన గోస్వాములు అలా ఉన్నారనమాట. వేరే పిక్చర్స్ ఉండాలి, నేను చూసాను కానీ నాకు సడన్ గా ఐడియా వచ్చింది. ఇందులో చూడండి రాధారాణి ఎట్లా పడుతుందో, ఆయనకి ఎండ వస్తుంది, ఇంత ఎండ వస్తుంది, కానీ ఆయన ఏం చేస్తున్నాడు, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఆయన చేస్తూ ఉంటే ఆవిడ వచ్చి పళ్ళు పట్టుకొని, ఆవిడ ఎండలో నుంచింది, ఆయనకి పళ్ళు పట్టి. భగవంతుని భక్తులు అట్లా ఉంటారు, భగవంతుడు కూడా అలాగే వాళ్ళకి చేస్తూ ఉంటారు అనమాట. ఇంత గొప్ప గోస్వామి. యాక్చువల్ గా చెప్పాలంటే రఘునాథ్ దాస్ గోస్వామి చాలా గొప్పవాడు అనమాట. అంటే వాళ్ళు ఏమంటారంటే ఆస్తిలోనూ ఐశ్వర్యంలోనూ కూడా చాలా గొప్పవాళ్ళు వాళ్ళు. ఆయనకు ఒక అందమైన భార్య ఉంటుంది, చాలా హరే డబ్బులు కృష్ణ ఉంటాయి, మాతాజీ. అలా ఉంటుంది. ఇప్పుడు గోస్వామి చూపించారు కదా మాతాజీ, వాళ్ళు ఎవరెవరు మాతాజీ? ఇద్దరు. రఘునాథ్ దాస్ గోస్వామి, ఇంకొకరు రాధారాణి కొంగు బట్టి ఉందా? ఆయనకే చెప్తున్నా, ఆయనకే పట్టిందని చెప్తున్నా. ఓకే. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు 6 గోస్వాముల్లో ఈయన కూడా ఒకళ్ళు కదా మాతాజీ? రూప గోస్వామి, సనాతన గోస్వామి, రఘునాథ్ దాస్ గోస్వామి, రఘునాథ్ భట్ గోస్వామి, జీవ గోస్వామి, గోపాల భట్ గోస్వామి. సో 6. సరేనా? हरे कृष्ण माताजी. माताजी ఇది हम भगवान के नाम पे भगवान हमारे काम पे అంటారు కదా, మీరు దానికి ఎగ్జాంపుల్ కదా మాతాజీ ఇది? అవును అవును అవును, అలాగే చెప్పచ్చు. ఇలా గోస్వాములు ఏంటంటే వాళ్ళు 20 అనన్య అని చెప్పాం కదా ఇందాక. అంటే వేరే ఏం లేదనమాట, అక్కడ ఏం జరుగుతున్నా పట్టదనమాట. ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ కృష్ణది, ఆయన చూసుకుంటాడు. రాధారాణి భక్తులు ఇట్లా ఉన్నారు కదా, వీళ్ళు కృష్ణని వాళ్ళకి ఇవ్వాలి కదా అని చెప్పి రాధారాణి వచ్చి వాళ్ళకి కొంగు పట్టి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది అనమాట. ఎండ పడకుండా ఇవి పడకుండా రాధారాణి చూస్తూ ఉంటుందట. సో ఇట్లాగా భక్తులు అనేవాళ్ళు అంటే మహాత్ములు అనేవాళ్ళు అలా ఉంటారు అని చెప్పడమే మనకి ఈ శ్లోకంది. ఈ శ్లోకం రేపు మనం ఇంకా డీటెయిల్డ్ గా చదువుకుందాం. సరేనా? ఓకే మాతాజీ. మాతాజీ. ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? లేవు మాతాజీ.